ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప వెల్లడించారు. విశాఖ కమిషనరేట్లో ఎన్నికల ఏర్పాట్ల గురించి మీడియాకు ఆయన వివరాలు అందజేశారు. మొదటగా కేంద్ర బలగాలతో ఎన్నికల బందోబస్తు ఉంటుందని, ఈవీఎంల తరలింపు వద్ద కూడా వారే ఉంటారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోకి సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరని చెప్పారు. అలాగే కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 4వ తేదీ 8 గంటల వరకు ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర 3 అంచెల బందోబస్తుని ఏ రోజు మనం ఎలక్షన్ కంప్లీట్ అయిందో ద మూమెంట్ ఈవీఎం రీచ్ అయినప్పటి నుంచి కౌంటింగ్ కంప్లీట్ అయ్యే వరకు 3 అంచెల బందోబస్తు అనేది కౌంటింగ్ సెంటర్ దగ్గర కొనసాగుతుంది. పెన్ను, పేపర్ కూడా హాల్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజెంట్స్ కానీ క్యాండిడేట్స్ కానీ పెన్ను, పేపరు, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, ఈ మధ్య కాలంలో కొన్ని పెన్లోనే స్పై కెమెరాస్ వచ్చినాయి, పెన్సిళ్ళు అలాంటి దాంట్లో కూడా స్పై కెమెరా, బటన్ స్పై కెమెరా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పెన్ కానీ మిగతా ఎటువంటి వస్తువుని కూడా లోపల అలో చేయడం, ఈవెన్ పేపర్ కూడా లోపలనే ప్రొవైడ్ చేయడం. మొబైల్ వాహనాలు కూడా మనకి 79 మొబైల్ పార్టీస్ ఉన్నాయండి. ఒక్కొక్క వాహనంలో 1+4 పోలీస్ సిబ్బందితో 79 మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్. ఆల్మోస్ట్ ఎలక్షన్ డే మనం ఎంత డిప్లాయ్మెంట్ చేసినామో కౌంటింగ్ రోజు కూడా సేమ్ అదే మాదిరిగా సేమ్ స్ట్రైకింగ్ ఫోర్సు, రూట్ మొబైల్స్, పికెట్స్, అదే ఎలక్షన్ డే ఉన్నంత బందోబస్తే మళ్ళీ ఇక్కడ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది.